అరటి పువ్వు ఆవకూర. అరటి పువ్వు అందరికీ తెలుసు, అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఒక పదార్థము. అండ్ ఆవ పిండితో ఒక కూర తయారు చేయబోతున్నా. ముందుగా అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం ముందుగా మనం అరటి పువ్వును మామూలు తీసుకున్నాం, చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, ఇలా పొడుగుగా కూడా వేసేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అయితే అరటి పువ్వు అసలు డయాబెటీస్ వాళ్లకు అరటి పువ్వు ఎంత బాగా పనిచేస్తుంది తెలుసా? అసలు నాట్ ఓన్లీ డయాబెటీస్ అండి, క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న వారికి, గుండె సమస్యలు ఉన్న వారికి, కాన్స్టిపేషన్ ఉన్న వారికి, ఇలా చాలా మందికి చాలా కేటగిరీస్. అంటే మన శరీరానికి అరటి పువ్వు ఎన్నో రకాలుగా ఒక ఔషధంలా పనిచేస్తుంది. అసలు అంటారండి, అరటి పండు కన్నా కూడా అరటి పువ్వులో ఎక్కువ గుణాలు ఉంటాయి అంటూ ఉంటారు. కానీ చాలా మంది అరటి పువ్వును తినరు. అరటి పండు అంటే అందరూ తింటూ ఉంటారు అనుకోండి, అరటి పువ్వును మాత్రము ఎందుకో కొంతమంది ఇష్టపడరు, కొంతమందికి తెలియని వాళ్ళే చాలా మంది. అలాగే దాని విలువలు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అందుకే చెప్తున్నాను అనమాట. అలాగే వాటి విటమిన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, తర్వాత మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇవన్నీ గుణాలు చాలా ఎక్కువగా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కిడ్నీలో స్టోన్ని కరిగించడానికి కూడా అరటి పువ్వు ఒక సూపర్గా పనిచేస్తుంది, మెడిసిన్ లాగా. అంటే ఎన్ని రకాల మందులు వాడినా కూడా తగ్గనిది అరటి పువ్వు జ్యూస్ తాగడం వల్ల. కిడ్నీలో స్టోన్ కరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? అందుకే అంటారు, అంటే ఏదైనా గ్యాల్ బ్లాడర్లో స్టోన్ అయినా, అల్సర్స్ ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఏంటంటే అరటి పువ్వు తిన్నావా, అరటి పువ్వు జ్యూస్ తాగావా అని అంటూ ఉంటారు. అది ఎందుకంటే అది చాలా ఫేమస్ ఒక మెడిసిన్ అనమాట దానికి సంబంధించి. అలాగే మనకు ఫీడింగ్ మదర్స్కి కూడా అరటి పువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తుంది, అంటే మిల్క్ ప్రొడక్షన్లో బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కాన్స్టిపేషన్, డైజెషన్, దేనికైనా కూడా ఇది సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. మరి అరటి పువ్వుతో ఈరోజు ఆవ పెట్టి కూర అంటారు కదా, అలా ఆవ పిండి ఉపయోగించి చక్కగా కూర తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె, ఆవ పిండి కూడా ఇలా రెడీగా పెట్టుకున్నానండి. ఆవ పిండిలో కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాను, పొడిగా కాకుండా పిండిలాగా వేస్తున్నాను. ఇది పక్కన పెట్టేశాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇక మనం నార్మల్ కూర పోపు విధానం మనందరికీ తెలుసు కదా, ఎలా మొదలవుతుంది ఏంటి అని, అలా స్టార్ట్ చేసేసుకోవడమే. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఒకసారి కలిపేసుకుందాం. అరటి పువ్వు కొన్ని ప్రాంతాల్లో అసలు ఎంత ఇష్టపడి తింటారంటే అరటి పువ్వుతో పులావ్ తయారు చేసుకుంటారు. కూర అసలు కూరలు అయితే అసలు ఎంత చేసుకుంటారంటే, ఏదైనా పండగ వచ్చిందంటే అరటి పువ్వుతో ఖచ్చితంగా తయారు చేసుకుంటారు. ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో శనగపప్పు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, వేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఎండుమిరపకాయలతో పాటు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం. ఇది కొంచెం మన కారంగానే చేసుకోవచ్చండి, ఎందుకంటే అరటి పువ్వు మనకు కాస్త ఒక చిరు తీపి ఉంటుంది కాబట్టి మనం ఇందులో కారం కరెక్ట్గా వేసుకుంటే కూర బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త ఇంగు వేసేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు. ఇది మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. అంటే ఆల్రెడీ వాళ్ళకి అరటి పువ్వుతో రకరకాలు చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి చేయకండి, కొత్త వాళ్ళకు, అంటే అరటి పువ్వు గురించి తెలియని వాళ్లకు, అరటి పువ్వుతో జనరల్గా వంటలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మేము యాక్చువల్గా ఇంట్లో చెయ్యము, కానీ మన అమృతంలో మాత్రం బోల్డ్ రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం అరటి పువ్వుతో, చాలా చేసాం కూడా యాక్చువల్లీ. ఆ తర్వాత ఇదండి అరటి పువ్వు.
అరటి పువ్వు ఇలా చక్కగా తీసుకున్నాము. దీన్ని మీరు ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు, ఇలా యాస్టిస్గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ త్వరగా మగ్గిపోతుంది కూడా, ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. ఇప్పుడు అరటి పువ్వుని చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు వేసేసుకోవచ్చు. కొంచెం ఇలా బాగా వేయించుకున్నాక కాస్త ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా వేగుతుంది కూడా. ఇది ఒకసారి ఇలా వేయించేసుకున్నాక ఇందులో కాస్త చింతపండు వేసుకుందాం. ఎక్కువ కాదండి, జస్ట్ మనకు కొంచెం చింతపండు జ్యూస్ ఒక స్పూన్, థిక్ స్పూన్ తీసుకుంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా గుజ్జు తీసేసుకొని, ఇది కొంచెం పల్చగానే ఉంది కాబట్టి నేను మామూలుగా ఇంత వేసాను. మీరు బాగా థిక్ జ్యూస్ తీసుకుంటే ఒక 1–1.5 స్పూన్ సరిపోతుంది. మనకు ఆ చిరు పులుపు రుచి తగిలితే కూడా బాగుంటుంది కదా, ఆ చింతపండు రుచి బాగుంటుంది. ఇది సిమ్లో పెట్టేసి చక్కగా అరటి పువ్వు సాధారణంగానే చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు ఉప్పు అది వేసేసుకున్నాం కాబట్టి నాకు తెలిసి ఒక 2–3 నిమిషాల్లో చక్కగా మగ్గుతుంది. ఆ తర్వాత చివరిగా ఎప్పుడు ఆవపిండి, ఆవపొడి ఇలాంటివి చివరిగా వేసుకోవాలి, ఎందుకంటే చేదెక్కుతుంది కాబట్టి. అలాగే చూసుకొని వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకుంటే కూడా చేదైపోతుంది, మెంతులైనా ఆవపిండి ఏదైనా సరే. అందుకు చివరిలో వేసుకోవాలి, తగ్గట్టుగా అంటే మనం తీసుకున్న మోతాదుకు తగ్గట్టుగా వేసుకోవాలి. ఇలా చక్కగా మనం ఉప్పు వేసుకున్న తర్వాత మగ్గిచ్చేసాము, కాస్త వాటర్ కూడా బయటకు వచ్చింది అండ్ మగ్గిపోయింది కూడా. మగ్గిపోయిన తర్వాత ఇలా చూసారా, ఇలా మనకు విడిపోతుంది 100% విడుతుంది, ఎందుకంటే ఆ ఖచ్చితనం పోతుంది కదా, విడిపోయి చక్కగా ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో చివరిగా కాస్త నువ్వులు వేసేసుకుందాము. మీరు నువ్వుల పొడి కావాలంటే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు, నువ్వుల్లాగా కావాలంటే నువ్వుల్లాగా కూడా తినచ్చు. నువ్వులు కూడా మంచి కాల్షియం అండి. ప్రతిరోజు ఇంత నువ్వులు, ఒక స్పూన్ నువ్వులు తింటే మీకు ఎటువంటి కాల్షియం ఇబ్బందులు రావు. ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకుంటే అంట 100% ట్యాబ్లెట్లో ఒక 20% బాడీలోకి అబ్జర్వ్ అవుతుందంట, మిగతా అంతా కూడా వేస్ట్. అలాంటప్పుడు ఎక్కువ ట్యాబ్లెట్లు మింగడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఏంటి అంటే నువ్వులు తింటే మీకు సేమ్ ఆ ఎఫెక్టే దీంట్లో అంతటికన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకు నువ్వులు చక్కగా రోజు తినడం మొదలు పెట్టేయండి. ఎప్పుడు నువ్వుల ప్రస్తావం వచ్చినా కూడా నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను మీకు. ఆ తర్వాత మన ఆవకూర, అరటి పువ్వు ఆవకూరలో ముఖ్యమైనది ఏంటి అంటే ఆవపిండి కూడా. ఇది కూడా మనం కొంచెం వేసుకుందాం, మరి ఎక్కువ కూడా వేసుకోకూడదండి. 1 లేదా 1.5 స్పూన్ మాత్రం వేసుకోవాలి, అంటే నా క్వాంటిటీ తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను. కొంచెం నీళ్లు పోసుకుందాము, సో దట్ మనకు కొంచెం దగ్గరగా కలుస్తుంది ఇది. ఆవపిండి వేసుకున్న తర్వాత చాలా తక్కువ సేపట్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి, లేకపోతే మళ్ళీ చేదు ఎక్కువ అయిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా ఉంచేస్తే ఏంటంటే ఇప్పుడే వేసాం కదా, కాస్త పచ్చివాసన పోతుంది. ఓకే, అయిపోయినట్టే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. స్మెల్ అయితే చాలా చాలా బ్రహ్మాండంగా వస్తుంది. అంటే ఆవపిండి మహిమ అలాంటిది అనమాట, అసలు ఎక్కడున్నా కూడా అలా మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా రెడీ అయినటువంటి అరటి పువ్వు ఆవకూరను ఒక బౌల్లోకి తీసేసుకుంటాం. ఆహా, ఎంత ట్రెడిషనల్ వంటకం అండి ఇది, సాంప్రదాయకరమైన వంటకం అంటాం కదా, అదే అనమాట. అంటే అరటి పువ్వు ఆవపిండి, అసలు ఈ కాంబినేషనే అదిరిపోయే కాంబినేషన్. తప్పకుండా ఈ కూర ఎలా చేయాలో మీరు కూడా నేర్చుకోండి. మరి అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు,
అరటి పువ్వు ఆవకూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కాస్త పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి కాస్త వేయించిన తర్వాత అందులో ఇంగువ, కరివేపాకు, అరటి పువ్వు, కాస్త ఉప్పు, చింతపండు రసం వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఆవపిండి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు ఆవకూర రెడీ.